ఆకతాయిల పిచ్చి పీక్స్ కి చేరుకుంటోంది. ప్రాంక్ వీడియోల మోజులో వెకిలి చేష్టలు చేస్తున్నారు. చుట్టుపక్కల జనాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సోషల్ మీడియా పిచ్చితో దేవాలయాల పవిత్రతని దెబ్బతీస్తున్నారు. ఆకతాయిల ప్రాంక్ వీడియోల పిచ్చి పీక్ స్టేజ్ కి చేరింది. నిన్నటి వరకు కొండలు, గుట్టలు, మెట్రోలు, పెద్ద పెద్ద భవనాల్లో ప్రాంక్ వీడియోస్ చేసిన ఆకతాయిలు ఇప్పుడు పవిత్రమైన గుళ్లను సైతం వదలటం లేదు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియోల కలకలం రేగింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆకతాయిలు నారాయణగిరి షెడ్స్ లోని క్యూలో వెళ్తూ కంపార్ట్మెంట్ తాళాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నటించారు. అప్పటికే కంపార్ట్మెంట్ లో వేచి చూస్తున్న భక్తులు వచ్చిన వారు టీటీడీ సిబ్బందిగా భావించారు. ఒక్కసారిగా పైకి లేచి ఆశగా గోవిందా అంటూ ముందుకొచ్చారు. వెకిలిగా నవ్వుతూ వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు ఆకతాయిలు. తీరా చూస్తే వారు ప్రాంక్ వీడియో చేశారు. ఈ వీడియోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై టీటీడీ సీరియస్ అయింది. ఎంక్వైరీ చేసి ప్రాంక్ వీడియోస్ తీసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాసన్ గా గుర్తించారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ఈ మధ్య కాలంలో యువతకు సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంది. రీల్స్ మోజులో ఏదో ఒక రకంగా ఫేమస్ అవ్వాలనే ఆశతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే మరికొందరు మాత్రం హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టుపక్కల వారిని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు.